వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జగన్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తారన్నారు విశ్వరూప్. అమలాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. వాగ్దానాలు ఇచ్చి మోసం చేయడంలో చంద్రబాబుది అందివేసిన చెయ్యి అంటూ విమర్శించారు విశ్వరూప్. సాధ్యమయ్యేవే తమ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. 2024లో రెండవసారి కూడా ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేస్తారని విశ్వరూప్ ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అమలాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పినిపే విశ్వరూప్ గారు ఈరోజు అమలాపురం నియోజకవర్గంలోని వెలసవెల్లిలో ఇంటింటికి ప్రసారం చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2024లో మీరు ఏ మేనిఫెస్టో తోటి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మీరు నగ్గిన తర్వాత ప్రజలకి ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపడతారో దాని మీద చెప్పండి సార్. ఇప్పటికే మా మేనిఫెస్టో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. అది ఆల్రెడీ ప్రజలందరికీ వెళ్ళింది. కేవలం ఎన్నికల కోసం శుష్క వాగ్దానాలు చేసి ప్రజలను మోసగించే అలవాటు మా నాయకుడు లేదు. చెప్పిందే చేస్తాడో, చేసిందే తప్పనిసరిగా చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చే ప్రభుత్వం మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే అమలు సాధ్యమవుద్దో అది మాత్రమే చెప్తాడు. కేవలం ఎన్నికల కోసం వందల కొలది వాగ్దానాలు చేసి ఎన్నికలు అయిన వెంటనే వాటిని బుట్టదాఖలు చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తప్పనిసరిగా మా నాయకుడు గత 5 సంవత్సరాలుగా నవరత్నాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితులు. ఇవాళ నవరత్నాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. అదే నవరత్నాలు కొనసాగుతాయి. అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టోలో కొద్దిపాటి ఇంక్రీజ్ చేశారో అవన్నీ కూడా యాజితీస్గా ఏదైతే చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తారు. మాకు క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది. మా నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత లేదు. ఆ విశ్వసనీయతే ఈరోజు మా విజయానికి ప్రధాన కారణం కాబోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని వాగ్దానాలు చేసినా, ఇంటికో బెంచ్ కారు ఇస్తానన్నా, ఇంటికి కేజీ బంగారం ఇస్తానన్నా నమ్మే స్థాయిలో ప్రజలు లేరు. మా నాయకుడు చెప్పిన ప్రతిదీ కూడా అమలవుద్దని పూర్తి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి మా నాయకుడి మాటని ప్రజలు విశ్వసిస్తారు. ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తుంది. ఆ స్పందనే గత 35 రోజులుగా మమ్మల్ని నడిపిస్తుంది. తప్పనిసరిగా అమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎన్డీఏ కూటమితో మూకమ్మడి దాడిగా మిమ్మల్ని ఓడించే ప్రయత్నానికి సర్వశక్తిలా ప్రయత్నిస్తున్నారు. వారిని ఎలా ఎదుర్కోబోతున్నారు? పార్టీలు ఎన్ని పార్టీలు కలిసినా గతంలో కూడా ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేసి ఆల్ ఫ్రీ బాబుగా సుపరిచితులు. 2009లో కూడా అన్ని పార్టీలతో కూటమి కట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఓటమి తప్పలేదు రాజశేఖర రెడ్డి గారితో. ఈవేళ కూడా మళ్ళీ ఎన్ని పార్టీలు జతకట్టినా అంతిమ విజయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే క్రెడిబిలిటీ లేని నాయకులు, అసలు మేనిఫెస్టో అంటే నమ్మకం లేని నాయకులు అటువైపు ఉన్నారు. ప్రజల్లో నమ్మకం ఉన్న విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా సైడ్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఎంతమంది వచ్చినా ప్రజలు మాత్రం ఇవాళ మా వైపు ఉన్నారు. ప్రజలు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారు. అలాగే అమలాపురం నియోజకవర్గంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు? రేపు మీరు నగ్గిన తర్వాత ఇంకా ఏ చేయబోతున్నారు ప్రజలకి? సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఉంటాయి. ఎక్కడైతే ఈ నియోజకవర్గానికి వేరేగా ఉండవు. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. విద్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే చదువు ఒక్కటే ఈ రాష్ట్రాన్ని దశను మార్చగలదన్న నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ పాఠశాలల ఆధునీకరణ కానీ, లేదా విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన, విద్యా కానుక ద్వారా పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇవ్వడం కానీ, పిల్లల బాగోగులు చూడడం కానీ అన్నీ ఈవేళ విద్యకు కావాల్సినటువంటి అన్ని విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి అదే నవరత్నాలను కొనసాగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అమలాపురం వరకు అభివృద్ధి విషయంలో ఇప్పటికే మెడికల్ కాలేజ్ ఉంది, బైపాస్ రోడ్ డెవలప్ అయింది. ఈవేళ అమలాపురం సర్వవేగంగా అభివృద్ధి చెందింది, జిల్లా ప్రధాన కేంద్రమైంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాల్లో ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ అని అమలాపురానికి అత్యవసరంగా భావిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ధవళేశ్వరంలో ఇంటెక్వేల్ కట్టి దాని ద్వారా అమలాపురంలో ఉన్నటువంటి తీర ప్రాంత కుటుంబాలన్నింటినీ కూడా రక్షిత మంచినీరు డైరెక్ట్గా పంప్ చేయడమే మా లక్ష్యం. అది ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ పూర్తయితే చివరి ఇంటి వరకు కూడా రక్షిత మంచినీరు డైరెక్ట్గా ధవళేశ్వరం నుంచి ఇంటెక్వేల్ నిర్మించి ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర అక్కడ నుంచి డైరెక్ట్ పంప్ చేసి ఈవేళ అమలాపురం నియోజకవర్గానికి ఈ తీర ప్రాంతానికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 ప్రధానంగా మేము ఇచ్చే వాగ్దానాలు 2 కూడా పూర్తిగా అమలు చేస్తామన్న విశ్వాసం మాకుంది. అలాగే తీర ప్రాంతంలో రైతులకి సాగునీరు అందక ఇప్పటికే బీడు భూములు అయ్యాయని చెప్పేసి రైతులు చాలాసార్లు కలెక్టరేట్లో ధర్నాలు నిర్వహించారు. దాని మీద ఏ చర్య తీసుకుంటారు? లేదంటే కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే తప్ప అంత మరీ దారుణమైన పరిస్థితులు లేవు. పంటలు బాగా పండాయి. ఎక్కడ నీరు లేక ఎండిపోయిన అంశం అన్నది ఎక్కడ మా దృష్టిలో రాలేదు. అందరికీ నీరు అందింది, బాగా పంటలు పండాయి.
రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే సూపర్ 6 పథకాలతో వస్తున్నారు. ఏమి ప్రజల్లోకి వెళ్ళమంటారా? విశ్వసనీయత అన్నది ముఖ్యమండి నాయకుడికి. గతంలో కూడా 2014లో అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఇవాళ సూపర్ 6 అన్నారు, అప్పుడు సూపర్ 12 ఇచ్చారు, అప్పుడు ఫెయిల్ అయ్యారు, అమలులో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈవేళ మా నాయకుడు చెప్పిన ప్రతి అంశం కూడా అమలు పరిచారు. కాబట్టి మా నాయకుడి మీద విశ్వసనీయత ఉంది, వాళ్ళ మీద విశ్వసనీయత లేదు. అలాగే ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రసారం చేస్తున్నారు. ప్రజల్లోని ఎలాంటి స్పందన చూస్తున్నారు? ప్రజల్లో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అర్హత లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన కొనసాగించారు. ఈవేళ ప్రజలందరూ కూడా ఈవేళ అక్రాస్ ద పార్టీ లైన్ మహిళలంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు. రేపు 2024లో ఏ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారనే దానికి మీకు సంకేతం? తప్పనిసరిగా ప్రజల్లో వస్తున్న స్పందన, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పాజిటివ్ వేవ్ ఒకటి నడుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. అమలాపురంలో పినిపే విశ్వరూప్ గారు ఇక్కడ విజయగాథను ఎగరేస్తారని చెప్తున్నారు. అమలాపురంలోని ఇక గత 5 ఏళ్లుగా ఎన్నో నవరత్నాల పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. అలాగే రాబోయే 5 ఏళ్ల కాలంలో కూడా అమలాపురం ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. అలాగే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికే జనం ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రీనివాస్ అమలాపురం నుండి.